నాకు తనుజ అండ్ భరణి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకండి? సో వాళ్ళ బాండ్ లైక్ రియల్ ఫాదర్ అండ్ డాటర్ లెక్కనే ఉంటుంది. సో చాలా మంది అది ఫేక్ అంటున్నారు, హైట్ కోసం అంటున్నారు, బట్ అక్కడ ఏమంతా అనిపించట్లే ఫేక్ అని, జెన్యూన్ అనిపిస్తుంది. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది హౌస్ లో అందరూ. లేదండి, అది వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. సో తన స్టైల్ నేను చూపిస్తుంది అంతే, సీరియల్ లాగా అట్లా చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. సో 10 weeks కెప్టెన్ అవ్వలేదు కదా, సో ఇప్పుడు కూడా ఏడ్ చేసి కెప్టెన్ అయింది, కావాలని ఎమోషనల్ చేస్తుంది అంటున్నారు. లేదండి, తను ఆడింది తన ఫలితం, మేబీ ఏమో అంటారు కదా, దాని ప్రకారంగా అది వచ్చింది అంతే. కష్ట ఫలితం. అంటే రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు అందరితో ఆడుతాం, అందరి మీద ఇచ్చేసింది కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది కెప్టెన్? అది తను ఏమంటారు, రేషన్ మేనేజర్ కాబట్టి తను ఏది చేయాలనుకుంటే అది చేస్తుంది. అందరికి ఈక్వల్ గా రావాలి ఫుడ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ అందరికి రావాలి అని. లేదండి, 1 or 2 days or 1 week తెలిసిపోతుంది. ఈ 10 weeks కూడా అదే డ్రామా కంటిన్యూ అంటే అది. సో ఈ ఫ్యామిలీ వీక్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా వండర్ఫుల్ అండి, అసలు ఎమోషనల్. అసలు లిటరల్లీ చెప్తున్నా, వాళ్ళు ఎట్లా బేర్ చేస్తారో తెలీదు, బట్ ఇక్కడ చూస్తున్న వాళ్ళకైతే చాలా కనెక్ట్ అయిపోతున్నారు. సో తనుజ సిస్టర్ వచ్చింది, సో ఆ పెళ్లి వెరీ క్యూట్. అసలు భరణి గారు కాలు మొక్కడం లైక్ చాలా బాగుంది. అసలు ఏడ్ చేసారా సీన్ చూసి, వాళ్ళ అక్క చెల్లెల బాండింగ్ చూసి ఏడ్ చేసారా? యా ఆఫ్ కోర్స్, అందరికి వస్తుంది ఏడుపు, నా ఒక్కదానికే కాదు. యా సూపర్ హైపర్ యాక్టివ్ తను అసలు నిజంగా పంటాక ఆంటీ, వెరీ క్యూట్ అండ్ వెరీ ఎంత అంటే అందరితో మింగిల్ అయింది. తన స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు, వాళ్ళ డాటర్ ఉంది కదా, సో మేబీ అలా ఏమైనా. యా ఇంకా ఫ్యూ వీక్స్ మూవ్ ఆన్. తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ అంటే ఇమాన్యుయల్ ఎక్కువ కప్పు కొడతారని చెప్పి ఓటింగ్ వస్తుంది, ఏం చెప్తారు? యా ఇమాన్యుయల్ అంటే సార్ ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళు కరెక్ట్ ఉంటారు అంతే. నాకైతే తనుజ భరణి అని అనిపిస్తుంది. అంటే సుమన్ శెట్టి ఉన్నారు టాప్ లో, ఇప్పుడు సుమన్ శెట్టి గారు కూడా గెలిచే ఛాన్స్ ఉందని పబ్లిక్ చెప్తున్నారు, మీరేమంటారు? తన ఇన్నోసెంట్, తన డీసెన్సీ చూస్తే మేబీ ఉండొచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ నాకైతే నా ఫేవరెట్ తనుజ భరణి గారు కాబట్టి అఫ్ కోర్స్ నేను వాళ్ళ పేరే మెన్షన్ చేస్తాను కదా. డేమన్ పవన్ రీతు లవ్ స్టోరీ ఎలా అనిపిస్తుంది అండి? వాళ్ళిద్దరు ఇంకా కంటిన్యూ అవుతూనే అది వాళ్ళది లవ్ స్టోరీ ఏంటో తెలీదు, బట్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని బయటికి పోర్ట్రే చేస్తున్నారు. అది వాళ్ళ ఇద్దరు అండర్స్టాండింగ్ అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, వాళ్ళ మైండ్ సెట్ లో ఉంటుంది. సో నాకైతే తనుజ. ఆర్మీ కళ్యాణ్ గురించి ఏం చెప్తారమ్మా, ఎలా అనిపిస్తుంది ఆర్మీ కళ్యాణ్ జెన్యూన్ పర్సన్? అసలు తనుజతో బాండింగ్ లేకపోతే ఇండివిజువల్ గా అయితే డెఫినెట్లీ హి ఈస్ ద విన్నర్. సో తనుజ సిస్టర్ కూడా వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తున్నావు ఎమోషనల్ అయిపోతున్నావు అని చెప్పేసి కదా, సో నిజంగానే సెంటిమెంటల్ గా అందరినీ ఫూల్ చేస్తుంది అంటారు. లేదు, తను స్టేజ్ మీద కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది ఫస్ట్ బీబీ 9 లో. ఏమని, నేను చాలా ఇన్నోసెంట్ సార్, అసలు అది చూస్తారు కదా మీరే అని నాకు సార్కి చెప్పారు. సో మేబీ అదే ప్రొలాంగ్ అవుతుంది. సో సుమన్ శెట్టి వైఫ్ కూడా చెప్పారు తనుజతో దూరంగా ఉండు, తన అందరికి అంటే తనకి హైక్ ఉంది, మేబీ తనకి ఏమైనా నెగిటివ్ రావచ్చు అని ఆ విధంగా తను చెప్పి ఉంటుంది. బట్ డెఫినెట్లీ అది కంప్లీట్లీ రాంగ్, తను అలా చెప్పుకుండొద్దు. సో ఆర్మీ కళ్యాణ్ వాళ్ళ మదర్ రాగానే తనుజ సారీ ఇచ్చిందంట వాళ్ళ మదర్ కి, ఎలా అనిపిస్తుంది? అది బాగుందండి. యాక్చువల్లీ నా ఎపిసోడ్ చూడలేదు, మొబైల్లో తెచ్చుకొని వస్తుంటాయి, సో అది చూసాను. టాప్ 5 అంటే ఏం చెప్తారమ్మా? టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు? టాప్ 5 వచ్చేసి భరణి గారు, తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, శివ. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? ఈ వీక్ నాకు దివ్య అనిపిస్తుంది. టైటిల్ గెలవాలంటే ఇమాన్యుయల్, తనుజ, పవన్ కళ్యాణ్ తనుజ అని నేను అనుకుంటున్నా, బట్ చెప్పాలను.